ఓకే, దీని గురించి చూద్దాం. మనం సింపుల్ చాట్బాట్ల నుండి ఏకంగా ఆటోనమస్ ఏఐ ఏజెంట్ల వైపు వెళుతున్నాం. అసలు మార్పు ఎక్కడొచ్చిందంటే, సాంప్రదాయ ఏఐ ఒక విమర్శకుడిలా ఉన్న డేటాను మాత్రమే జడ్జ్ చేస్తోంది. కాని జెనరేటివ్ ఏఐ అలా కాదు, ఇది కొత్తవి సృష్టిస్తుంది. అందుకే దీన్ని కళాకారుడు అంటారు. దీని వెనకున్న ఇంజిన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్, అదే ఎల్ఎల్ఎం. దీని పని తర్వాతొచ్చే పదాన్ని అంచనా వేయడం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎల్ఎల్ఎంకి ఒక పెద్ద లిమిటేషన్ ఉంది. అది జాడీలో ఉన్న మెదడు లాంటిది. అంటే దానికి బయట ప్రపంచంతో సంబంధం లేదు. మరి దాన్ని బయటకు ఎలా తీసుకురావాలి? మొదట దానికొక రోల్ ఇస్తాం. ఒక సీనియర్ పైథాన్ డెవలపర్లాగా ప్రవర్తించమని చెప్తాం. ఆ తర్వాత బయట విషయాలు తెలుసుకోవడానికి దానికి కొన్ని టూల్స్ ఇస్తాం. అంటే డాక్యుమెంట్స్ యాక్సెస్ చేయగలదు. దీన్నే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్, షార్ట్గా ఆర్ఏజీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏఐకి ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం లాంటిది. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. ఓ కంపెనీ పాలసీ గురించి ఇలా ఒక ప్రశ్న అడిగారనుకోండి. రాగ్ లేకపోతే ఏఐ జవాబును ఊహిస్తుంది. దీంతో తప్పులు అంటే హాలూసినేషన్స్ వస్తాయి. అదే ఆర్ఏజీ ఉంటే సిస్టమ్ కరెక్ట్ డాక్యుమెంట్ వెతికి ముందు ఏఐకి ఇస్తుంది. అప్పుడు జవాబు కరెక్ట్గా ఉంటుంది. ఇలా టూల్స్ వాడే సామర్థ్యమే మనల్ని ఏజెటిక్ ఏఐకి దారితీస్తుంది. ఇదే అసలైన ముందడుగు. తేడా చూడండి. చాట్బాట్ మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది, కాని ఏజెంట్కు ఒక గోల్ ఇస్తే చాలు, అది పని మొదలుపెడుతుంది. ఈ ఏజెంట్స్ రియాక్ట్ అనే ఫ్రేమ్వర్క్ని వాడతాయి. అంటే రీజన్ చేసి ఆ తర్వాత యాక్ట్ చేయడం, ఒక లూప్ లాగా. ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఏజెంట్ ఆలోచిస్తుంది, తర్వాత టూల్ వాడుతుంది, ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ చూస్తుంది. ఫ్లైట్ బుక్ చేసే గోల్ పూర్తయ్యే వరకు ఈ లూప్ ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. చాలా సింపుల్. అయితే ఒక ఏజెంట్ అన్ని పనుల్లో ఎక్స్పర్ట్ కాదు కదా. అందుకే ఫ్యూచర్ అంతా టీంవర్క్దే. దీనికి సొల్యూషన్ మల్టీ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఒక మేనేజర్ ఏజెంట్ స్పెషలిస్ట్ వర్కర్స్కు టాస్కులిస్తుంది. సో మేనేజర్ గోల్ని ప్లాన్గా మారుస్తుంది, వర్కర్స్ ఆ పనులు చేస్తారు, ఫైనల్గా మేనేజర్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి అసలు పాయింట్ ఏంటంటే, ఇది మంచి ప్రశ్నలు అడగడం కాదు, మంచి వర్క్ ఫ్లోలు నిర్మించడం. దీంతో అంతా మారిపోతుంది. సమస్యలను సాల్వ్ చేసే ఆటోనమస్ వర్క్ ఫ్లోలు డిజైన్ చేయడంపైనే ఇప్పుడు ఫోకస్ అంతా.